టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమావేశాన్ని నిర్వహించారు. జగన్పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్ అయ్యారు. పరిణితి చెందాల్సిన రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు జగన్ చెవులు కళ్ళు పరీక్ష చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మంత్రులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మహిళలకు తమ పార్టీ 33% రిజర్వేషన్ కల్పిస్తుందని లోకేష్ మహానాడులో ప్రకటించారన్నారు. ఆలోచన ఏంటి అన్నది మొన్న మహిళా బిల్ అప్పుడే చెప్పాడు. తప్పుకున్నాడు కదా, ఓటేయకుండా పారిపోయాడు. బృహన్నల పాత్ర నటించాడు. 33% ఎప్పుడో వచ్చేదంటాడు. నీ కార్యకర్తలు కూర్చోబెట్టుకుని చెప్తావు, ముక్కు మూసుకుంటే 3 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, మనమే వచ్చేస్తున్నాం, మీరంతా ఆధారపడకండి అంటున్నావు. ఒక పక్క దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు. కాబట్టి ఏకదమ్గా ఒక మహాసభలో 18 లక్షల మంది వీక్షిస్తున్నటువంటి సభలో కెవ్వున కేకేసి మరీ చెప్పాడు, ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ పెట్టినా పెట్టకపోయినా 33% మా రాజకీయ పార్టీ నుంచి మేము మహిళా సోదరులకి సీట్లు ఇస్తాం శాసనసభలో, పార్లమెంట్లో అని చెప్పేసి ఏకదమ్గా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మేమంతా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి. నిన్న మా ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం వినలేదేమో, రాష్ట్ర జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ తీర్మానాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఆమోదించుకుంటూ దీన్ని స్పెసిఫిక్గా నొక్కి ఒక్కడి మరీ చెప్పాడు. ప్రతిపక్ష పార్టీ ఎంత పటిష్టంగా ఉంటే అంత పరిణితి చెందినటువంటి పాలన ప్రజలకు అందుతుంది.